ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హిందూ దేవుళ్లు, సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోసెఫ్ ప్రకాష్ రావణ్ లాంటి వ్యక్తులను జగన్ ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. ఒక సామాన్య భారతీయుడిగా, హిందూగా తన ధర్మానికి అవమానం జరిగితే స్పందించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే వారిని ప్రోత్సహిస్తున్న జగన్ ప్రజా జీవితంలో కొనసాగాలంటే కోట్లాది మంది భారతీయులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. నాకు నేర్పినటువంటి ఆ యొక్క స్ఫూర్తితో గతంలో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా, ముస్లిం మత విశ్వాసాలకి వ్యతిరేకంగా మహమ్మద్ ప్రవక్త గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఓ హిందువుగా, ఓ భారతీయుడిగా, ఓ హిందువుగా నా ధర్మం నాకు నేర్పించినట్లు నేను స్పందించా. ఆనాడు ముస్లిం సమాజానికి అండగా మహమ్మద్ ప్రవక్త గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అంతేకాదు క్రైస్తవులకు అన్యాయం జరిగిన నాడు క్రైస్తవులకు మద్దతుగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు తెస్తూ ఉన్నా. మరి ఈనాడు నా హిందూ ధర్మం మీద దాడులు జరుగుతూ ఉంటే, నా హిందూ దేవుళ్ళని దూషిస్తూ ఉంటే, నా హిందూ మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని ద్వేషిస్తూ ఉంటే, నా హిందూ పూజారుల్ని దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఉంటే, మరి ఆ దుర్భాషలాడే వ్యక్తుల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ ఉంటే స్పందించాల్సిన బాధ్యత నాకుంది. నా హిందూ ధర్మం